నాన్న చెప్పమ్మా నందు. పీవీటీ వాళ్ళు మాల్ ఇంకా మల్టీప్లెక్స్ కడుతున్నారంట. అవునా? మరి ప్రాజెక్టు చిన్నదా పెద్దదా? ప్రాజెక్ట్ పెద్దదే. హైదరాబాద్ లో ఉన్న ఏఎంబి ఇంకా జీవికే మాల్కి ఏం తగ్గకుండా కడుతున్నారు. అయితే ఈ బిల్డింగ్ లో 3 సెల్లార్స్, 4 షాపింగ్ ఫ్లోర్స్, 2 మల్టీప్లెక్స్ తో పాటు ఫుడ్ కోర్ట్ ఇంకా గేమింగ్ జోన్ కూడా కడుతున్నారు. మరి ఇంత పెద్ద ప్రాజెక్టులో మనం ఏమైనా కొనగలుగుతామా లేదా? తప్పకుండా కొనగలుగుతాము నాన్న. అందుకే కదా అందరికీ అందుబాటులో ఉండేలాగా సామాన్యులకు కూడా అవకాశం కల్పించాలని గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ పాపప్ షాప్స్ ని సేల్ కి పెట్టారు. నందు షాప్ అంటే తెలుసు, ఇది ఏంటిది? పాపప్ షాప్ అంటే ఏం లేదు నానమ్మ, ఒక రీటైల్ ప్లేస్. పెద్ద షాప్స్ పెట్టుకోలేని వాళ్ళకి 100 స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియాతో పాటు 60 స్క్వేర్ ఫీట్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. మరి నా పాపప్ షాప్ లో నేను బిజినెస్ పెట్టుకోవచ్చా? డైరెక్ట్ గా అయితే స్పేస్ లో పెట్టుకోలేమన్నా, ఎందుకంటే 100 స్క్వేర్ ఫీట్స్ కి మాత్రమే రెంట్ కి ఇవ్వరు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 100 పాపప్ షాప్స్ ని కలిపి ఒక పెద్ద షాప్ కి రెంట్ కి ఇస్తారు. దాన్ని యాంకర్ షాప్ అని అంటారు. మరి నాకు ఎంత రెంట్ రావచ్చు? ఇది చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ బాబాయ్. మార్కెట్ రేట్ ప్రకారం కుంపల్లి ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో కమర్షియల్ స్పేస్ కి తక్కువలో తక్కువగా 90 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అని అనుకుంటే, ఈ లెక్క ప్రకారం మీకు 100 స్క్వేర్ ఫీట్ కి 9,000 రెంట్ రాగా అందులో మెయింటెనెన్స్ ని మినహాయించి 7,000 గా ఊహించుకోవచ్చు. ఊహించడం ఎందుకు? గ్యారంటీ లేదా? అన్న, నీకు గ్యారంటీ రెంట్ కావాలంటే పీవీటీ వాళ్ళు రెంటల్ ఆప్షన్ ఉన్న బుకింగ్ మోడల్ ప్రపోజ్ చేశారు. దీని ప్రకారం నువ్వు కొన్నప్పటి నుంచి రెంట్ రావచ్చు. అయితే అన్ని షాపులు కలిపి నేను ఒక్కడిని రెంట్కి ఇవ్వగలనా? మీరు ఒక్కరే చేయాలన్న ఒక వ్యవస్థ కావాలి బాబాయ్. అందుకే పీవీటీ వాళ్ళు ఒక లీజింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. అందులో పాపప్ షాప్ ఓనర్స్ నుంచి లీజ్ చేసుకొని ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి రెంట్ కి ఇస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి వచ్చిన రెంట్ లో మెయింటెనెన్స్ ని మినహాయించి మిగిలినది షాప్ ఓనర్స్ కి షేర్ చేస్తారు. అయితే పాపప్ షాపులో ఎంత? పీవీటీ వాళ్ళు 5 రకాలుగా సేల్స్ పెట్టారు బాబాయ్. ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ బుకింగ్, ఇందులో 20 lakhs షాప్ యొక్క విలువ. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ బుకింగ్ 19 lakhs, ఇన్స్టెంట్ బుకింగ్ 16 lakhs, ఇంకా రెంటల్ ఇంకా ఈఎంఐ వచ్చేసి 20 lakhs. అంతా బాగుంది. మరి ఇప్పుడు బుక్ చేస్తే రెంట్ ఎప్పుడు ఇస్తారు? ప్రాజెక్ట్ డిసెంబర్ 2025 పూర్తవుతుంది నాన్న, కానీ తర్వాత నెలల వ్యవధితో రెంట్ రావడానికి అవకాశం ఉంది. అన్ని విషయాలు బాగా చెప్పావు, అన్నీ అర్థమైనాయి. మరి బుకింగ్కి ఎక్కడికి వెళ్ళాలి? నానా, మార్కెట్లో చాలా ప్రాజెక్ట్స్ ఆఫీస్ ఒక దగ్గర, సైట్ ఒక దగ్గర ఉంటుంది. కానీ పీవీటీ వాళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్ చూపిస్తూ సైట్లోనే ఆఫీస్ పెట్టారు. అందువల్ల మీరు హ్యాపీగా సైట్కి వెళ్ళి ప్రోగ్రెస్ చూసి అప్పుడే బుకింగ్ చేసుకోవచ్చు.